ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. నిన్నటి రోజున మీతో మనవి చేసి ఉన్నాను, శ్రీరామాయణంలో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి శరమ. ఆమె సీతమ్మతో మాట్లాడుతూ గిరివరమభితో వివర్తమానో అని హయరివ మండల ప్రాంశుయక్కరోతి, ఆ మండలాకారంలో తిరిగేటటువంటి గుర్రములు కలిగినటువంటి సూర్య భగవానుడు ఎవరున్నాడో ఆమెని తమిహ శరణు మభ్యుపైహి దేవి దివసకరం ప్రభవో హ్యయం ప్రజానాం అంటుంది. ఒక రోజుని చేసేటటువంటి మహానుభావుడు, వెలుగుల ముద్దైనటువంటి సూర్యనారాయణమూర్తిని నువ్వు ఉపాసన చెయ్యమ్మా, దాని చేత రామచంద్రమూర్తికి తప్పకుండా విజయం సిద్ధిస్తుంది అని సీతమ్మకి ఉపదేశం చేసింది. కష్టంలో ఉన్నటువంటి సాటి స్త్రీని ఆదుకోవడానికి తన భర్త అంత ధర్మాత్ముడైన రావణాసురుణ్ణి విడిచిపెట్టి రామచంద్రమూర్తి యొక్క సన్నిధికి వెళ్ళిపోయిన వాడైనా ఆయనని అనుగమించి వెళ్లకుండా సాటి స్త్రీ యొక్క కష్టాన్ని తీర్చడానికి కంకణం కట్టుకుని ఉండిపోయినటువంటి శరమ యొక్క విశేషం గురించి మీతో మనవి చేసి ఉన్నాను. ఈ సృష్టిలో పరమేశ్వరుడు స్త్రీ యందు కల్పించినటువంటి ఒక అద్భుతమైనటువంటి విశేషం, ఆమెని పరబ్రహ్మస్వరూపంగా తయారు చేశాడు. అందుకే వేదం మొదటి నమస్కారం ఎవరికి చేయించింది అంటే తల్లికే చేయించింది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని. ఆ మాతృత్వం అనేటటువంటిది కేవలము స్త్రీ యందు మాత్రమే ప్రకాశిస్తుంది. ఆ మాతృత్వం అనేటటువంటిది కేవలం ఏదో ఒక బిడ్డకి జన్మనివ్వడం కాదు. అసలు ఆ మాతృత్వం ఒక అద్భుతమైనటువంటి విశేషం. అది మనుష్యుల యందు ప్రకాశించడంలో, మనుష్యుల యందు ఆ మాతృత్వం స్పష్టంగా గోచరించడంలో వాళ్ళు మాట్లాడడం వల్ల ఉద్దీపనం చెందుతుంది. కానీ నిజానికి సమస్త ప్రాణులలో ఆ తల్లితనం అన్నది లేకపోతే అసలు ఈ సృష్టి లేదు, ఈ సృష్టి నిలబడదు, పెరగదు. మీరు చూడండి, ఒక కోడిపెట్ట, దానికి ఏం తెలుసు? పరమ అల్పమైనటువంటి ప్రాణి, చాలా తేలికగా చనిపోతుంది. అంత తేలికగా చనిపోయేటటువంటి కోడిపెట్ట రామకృష్ణ పరమహంస చెప్పినట్టు అది మాతృత్వాన్ని పొందేటప్పుడు పొందినటువంటి అనుభవం, ఆ అవ్యక్తమైనటువంటి ఆనందం లోకంలో ఎవ్వరూ చెప్పలేరు. అసలు మాతృత్వం ఎంత కష్టంతో కూడుకున్నదో ఆ తల్లికి అంత ఆనందంతో భరించేదయ్యి ఉంటుంది. అది ఒక్క స్త్రీ యందు మాత్రమే ప్రకాశిస్తుంది. ఒక గుడ్డు పెడితే కోడి, దాని లోపల పిండం ఉంటుంది. మనం కానీ దాన్ని గట్టిగా చెనకడం కానీ నొక్కడం కానీ చేస్తే పెంకు పగిలిపోయి లోపల ఉన్నటువంటి పిండం స్రవించి కిందకి జారిపోతుంది. అదే ఒక కోడి కదిలి వచ్చి లోపల తన పిల్ల పొదగబడుతోందన్న విషయం దానికి ఎలా అవగతమవుతుందో తెలియదు. కానీ చక్కగా రెండు కాళ్ళు దూరంగా పెట్టి ఆ గుడ్డు యొక్క పింకు పగిలిపోకుండా దాని కడుపుని ఆ గుడ్డు మీద ఆంచి దాని శరీరంలో ఉన్నటువంటి వేడిని పెంకు ద్వారా పిండానికి అందించి పొదగబడుతున్నటువంటి పిండంలోంచి తన పిల్ల ఉద్భవిస్తోంది అనేటటువంటి ఆనందాన్ని పొందినటువంటి ఆ కోడి ఎంత సంతోషాన్ని పొందుతుందో ఎవ్వరూ చెప్పలేరు. అందుకే రామకృష్ణ పరమహంస ఒక మాట అంటారు, కోడిగుడ్డుని పొదుగుతున్నటువంటి కోడిపెట్ట యొక్క బొమ్మ గీయగలరేమో కానీ ఆ కోడి గుడ్డు లోపల ఉన్నటువంటి తన పిండమే పొదగబడి పిల్లగా తయారవుతున్నప్పుడు కోడి పొందుతున్నటువంటి ఆనందాన్ని ఆ కళ్ళల్లోకి ఆవిష్కరించగలిగినటువంటి చిత్రకారుడు మాత్రం ప్రపంచంలో పుట్టడు. ఏమీ తెలియనటువంటి కోడికి ఆ గుడ్డుని పొదగడంలో అంత ఆనందం ఉంటుంది. పరమ అల్ప ప్రాణి, చాలా తొందరగా చెనకబడుతుంది, ఇట్టే చనిపోతుంది. అటువంటి కోడి దానికి పిల్లలు పుడితే రెక్కల కింద పెట్టుకుని కాపాడుకుంటుంది. వెళ్ళి పురుగులు ఏరుకుని తింటూ ఉంటుంది. మధ్య మధ్యలో తల ఎత్తి ఆకాశం వంక గ్రద్ద వస్తుందేమో అని చూస్తుంది. నిజంగా గ్రద్ద వస్తే కోడి నిలబడగలదా? నిలబడలేదు. కానీ గద్ద ఆకాశంలో తిరుగుతూ కిందకి దిగుతోందనేటప్పటికీ దానికి ఎంత ఆవేదనో. రెక్కలెత్తి ఎంతో
బాధతో పిల్లల్ని పిలిచేసి రెక్కల కింద పెట్టేసుకుని రెక్కలు కప్పేస్తుంది. అంటే దాని ఉద్దేశ్యం, ఒకవేళ గద్ద తన వాడి ముక్కుతో కొట్టినా, గోళ్లతో చెనకినా తనకి దెబ్బ తగలాలి, తాను చనిపోవాలి. తను చనిపోయిన తరువాత తన పిల్లలకి ఆపద రావాలి తప్ప తాను శరీరంతో ఉండగా మాత్రం తన పిల్లలు ఒక్కదానికి కూడా హాని కలగకూడదు. రెక్కలు ఆచ్ఛాదించి తల పైకెత్తి నిలబడిపోతుంది అంతే. ఒకవేళ నిజంగా గ్రద్ద కొట్టేసింది అనుకోండి, కోడి చనిపోవడానికి సిద్ధపడిపోతుంది తప్ప పిల్లల్ని ఎరగా వేసి మాత్రం కోడి తప్పుకోదు. ఒక కుక్క అటుగా వచ్చిందనుకోండి, రెక్కలెత్తి పిల్లల్ని కాపాడుకుంటుంది. అందుకే లోకంలో ఇప్పటికీ కష్టపడి పిల్లల్ని పైకి తీసుకొచ్చినటువంటి తల్లి గురించి ఉదాహరణ చెప్పవలసి వస్తే, కోడి రెక్కల కింద పెట్టి పిల్లల్ని పెంచినట్టుగా ఆవిడ బిడ్డల్ని పెంచుకుంది అని ఉదాహరణ చెప్తూ ఉంటారు. అసలు ఆ మాతృత్వం అనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి విశేషం. ఎవ్వరికీ పనికిరానటువంటి అశుద్ధాన్ని, పరమ అమలినమైనటువంటి పదార్థాల్ని తినేటటువంటి పంది కూడా దానికి పిల్లలు పుడితే అన్ని పిల్లలకి వరసలో ఉన్నటువంటి శిరములనన్నిటినీ ఇచ్చి తాను తృప్తి పొందుతుంది. ఆవు ఎక్కడెక్కడో తిరుగుతుంది, పుట్టల మీద మొలిచినటువంటి పచ్చిగడ్డి తింటుంది. ఏదో పోతన గారు భాగవతంలో చెప్పినట్టుగా ఎవ్వరికీ అక్కర్లేనటువంటి నీళ్లు ఎక్కడ ఉంటాయో అటువంటి నీళ్లు తాగుతుంది, ప్రశాంతంగా కూర్చొని నెమరవేస్తుంది. ఆవు పాలు బిడ్డలు లేనటువంటి వాళ్ళు తాగడం కాదు, బిడ్డలు ఉన్నప్పటికీ కూడా తగినన్ని పాలు ఇవ్వలేనటువంటి తల్లులు కూడా తమ బిడ్డలకి ఆవు పాలు పడతారు. అన్ని ఆశ్రమాలలో ఉన్న వాళ్ళు, సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి అనారోగ్యంతో ఉన్న వాళ్ళ వరకు ఆవు పాలు సేవిస్తారు. లౌకికంగా ఆవు పాలు ఎంత ఉపయోగపడతాయో పారలౌకిక సుఖములను పొందడానికి భగవంతుడి అభిషేకంలో కానీ యజ్ఞంలో కానీ ఆవు పాలకి అంత ప్రాధాన్యత ఉంది. అంత గొప్ప పాలు ఇవ్వడానికి ఆవు తను తిన్న ఆహారాన్నైనా వెనక్కి తెస్తుందేమో కానీ ఒకసారి దూడ వచ్చి పొదుగులో మూతి పెట్టి 4 మాటలు గుద్దితే విడిచిపెట్టిన పాలని వెనక్కి తీయడం మాత్రం చేతకానిదై ఉంటుంది. ఆ దూడ వచ్చి ఒక్కసారి శిరమలను పట్టుకుని చప్పరించి పొదుగులో ముట్టి పెట్టి గుద్దితే కష్టపడి తాను తయారు చేసుకున్నటువంటి పాలని విడిచిపెట్టేస్తుంది. లోకంలో ఆ మాతృత్వం అనేటటువంటిది సమస్త ప్రాణుల యందు ప్రకాశిస్తుంది. మీరు చూడండి, ఒక ఆడపిల్లి పిల్లల్ని పెడుతుంది, మగపిల్లి ఎక్కడ వచ్చి చెనకుతుందోనని పిల్లి నోరు చాలా కఠినమైన పదునైనటువంటి పళ్లతో ఉంటుంది. పిల్లని మెడ దగ్గర పట్టుకుంటుంది, నోటితోటి పట్టుకుని గోడ ఎగిరి ఎక్కుతుంది. సాధారణంగా పంటితో ఏదైనా పట్టుకుని ఎగిరి గోడెక్కామనుకోండి, ఆ శక్తి శరీరంలో ఒక్కసారి పైకి లేచినప్పుడు పళ్ళు గిటకరించి కరుచుకుంటాయి. అలా కరుచుకుంటే తన పిల్ల చనిపోతుందని పిల్లి పిల్లలా అంటారు. అంత మెత్తగా ఉంటుంది. వృషదంశకమాత్ర సన్బభూవాద్భుత దర్శన అంటారు వాల్మీకి రామాయణంలో. అంత మెత్తటి పిల్లి పిల్లని తన నోట కరుచుకుని గోడ మీదకెక్కి దూరంగా తీసుకెళ్లి మగపిల్లికి అందకుండా ఎక్కడో దాచిపెట్టి మళ్లీ వచ్చి ఒక్కొక్క పిల్లని తీసుకెళ్లి గూడు మారుస్తూ కాపాడుకుని వృద్ధిలోకి తెచ్చుకుంటుంది. ఎవరు నేర్పారు పిల్లికి? నీ బిడ్డల్ని ఇలా కాపాడుకోనెవరు నేర్పారు? అది మగపిల్లికి చేత కాదు, ఆడపిల్లి పిల్లల్ని అలా కాపాడుతుంది. కోడి పుంజుకి చేత కాదు గుడ్డుని పొదగడం కానీ, పిల్లల్ని రెక్కల కింద పెట్టుకుని తన ప్రాణాలైనా సరే అడ్డు పెట్టడం కానీ. అది ఒక్క కోడి పెట్టకే అలవాటు. ఎద్దు పాలు ఇవ్వదు, దూడని పోషించదు, కానీ ఒక ఆవుకి తెలుస్తుంది దాని గొప్ప. నిజంగా వాటిలో మాతృత్వం ఎంత అద్భుతంగా ఉంటుంది అన్నదానికి మీకు నేను ఒక ఉదాహరణ చెప్తున్నాను. కాకినాడలో మాకు అన్న మాటకు అర్థం నాకు అని కాదు, నా యందు అత్యంత గౌరవం కలిగినటువంటి కొంతమంది వ్యక్తులు కలిసి ఒక గోశాల నిర్వహిస్తూ ఉంటారు. ఆ నిర్వహిస్తున్న ప్రాంగణంలో ఒకరోజు మంచి వేసవి కాలంలో రోహిణి కార్తెలో మధ్యాహ్నం వేళ ఒక ఆవు వచ్చి ప్రసవ వేదన పొంది దూడని ఈనింది. ఆ దూడ భూమి మీద పడగానే ఎక్కడి నుంచో 10 కుక్కలు వచ్చి ఆ దూడని ఆవుని పట్టుకున్నాయి. ఎందుకంటే ఆవు యొక్క మావి కోసమని పట్టుకుని ఆవుని కురికిపోయి పాపం దూడను వదిలిపెట్టి ఆవు పారిపోయింది. అసలు అలా పారిపోదు.
ఇన్ని కుక్కలు కొరికేస్తుంటే ఆత్మరక్షణార్థం వెళ్ళిపోయింది. ఈలోగా ఈ కుక్కలు ఈ దూడని పట్టుకుని చెవి కొరికేసాయి, దానికి ముక్క ఊడిపోయింది. అక్కడ ఉన్నటువంటి కొంతమంది పిల్లలు చూసి కర్రలు తెచ్చి కుక్కని తరివేసి ఆ కుక్కల్ని తరివి దూడని తీసుకొచ్చి గోశాలలో అప్పచెప్పారు. అది అప్పుడే పుట్టినటువంటి దూడ, దానికి నిలబడడం రాదు. వెళ్ళి అంతటా వెతికారు, ఇప్పుడే ఈయన ఆవు వెళ్ళిందా అని అందరినీ అడిగారు. మాకు తెలియదంటే మాకు తెలియదన్నారు. ఆవుల్ని పెంచే వాళ్ళందరిళ్ళకి వెళ్ళారు, ఎక్కడ ఈయన ఆవు లేదన్నారు. ఆ ఆవు ఎట్టిడిపోయిందో తెలియదు, దీనికి పాలు తాగడం రాదు. అప్పటికి పాలసీసా తీసుకొచ్చి తిత్తి పెట్టి పోతపాలు దాని నోట్లో పోసే ప్రయత్నం చేశారు. పక్కన ఉన్నటువంటి ఆవు మరునాడు ఈనింది. అది ఈ దూడ వంకే చూస్తూ ఉండేది. ఈ ఆవు ఈనగానే దాని దూడతో పాటుగా దీనికి కూడా రోజు 2 శరములు ఇచ్చేది. 2 శరములు దాని దూడ తాగేది, 2 శరములు ఇది తాగేది. అలా ఆ దూడని ఇంకొక ఆవు సాకి పెంచి పెద్ద చేసింది. ఇప్పుడు ఆ ఆవుకి ఏ ఆవుని కుక్కలు కొరికాయో ఆ ఆవుకు ఒక దూడ పుట్టింది. చిత్రం ఏంటంటే దూడని పొందినటువంటి ఆ ఆవు ఎక్కడైనా దూరంగా కుక్క కనపడితే ఇది పరిగెత్తికెళ్ళి కుమ్ముతూ ఉంటుంది. దాని దూడని చెనకుతాయేమో అని దానికి భయం. దాని బాల్యంలో జరిగిన సంఘటన దాని మనసు మీద అంత ముద్ర వేస్తుంది. అది ఉత్తప్పుడు కుక్కల వెంట పరిగెత్తేది కాదు, కానీ దానికి దూడ పుట్టిన తర్వాత కుక్క అరుపు వినపడితే పరిగెడుతుంది, పరిగెత్తి కుక్కను దూరంగా తరుగుతుంది. మాతృత్వము అనేటటువంటిది ఎంత గొప్పగా ఉంటుంది అనడానికి లోకంలో అసలు మనుష్య ప్రాణి కాదు, స్త్రీ ప్రాణిగా ఉన్నటువంటి సమస్త ప్రాణుల యందు ఆ మాతృత్వం ప్రకాశించడం అంత అద్భుతంగా ఉంటుంది. పాల్కురికి సోమనాథుడు చెప్పినట్టుగా మొగ్గగా ఉన్నప్పుడు బలవంతంగా విప్పి వాసన చూస్తే పసరిక వాసన వస్తుంది. ఆ మొగ్గ పువ్వు అయ్యేటప్పటికీ అందులోంచి సువాసనలు ఎలా వస్తాయో ఎవ్వరికీ తెలియదు. ఒక కన్యగా ఉండగా ఏమీ తెలియనటువంటి ఆడపిల్ల మాతృత్వాన్ని పొంది అమ్మా అనిపించుకునేటప్పటికీ ఆ బిడ్డల్ని సాకడంలో, బిడ్డల్ని పెంచి పెద్ద చెయ్యడంలో అన్ని గుణములు ఎలా వస్తాయో, ఎక్కడి నుంచి ఆ వాత్సల్యం వస్తుందో అర్థం కాదు. నిజంగా ఆ మాతృత్వము అనేటటువంటిది స్త్రీలయందు లేకపోతే ఇవాళ ఈ లోకము ఎలా నిలబడుతుంది? బాల్యంలో బిడ్డడు చేసేటటువంటి దోషములు అన్నీ ఇన్ని కవు, అంత భయంకరమైనటువంటి దోషములు చేస్తాడు. ఒక స్త్రీకి ప్రాణమేది అంటే మంగళసూత్రం. ఆ మంగళసూత్రాన్ని ఎవడైనా ముట్టుకున్నాడో చెయ్యి నరికేస్తుంది. అటువంటి అమ్మ బిడ్డణ్ణి కని ఆమె స్తన్యమిచ్చి బిడ్డణ్ణి పోషిస్తుంటే వీడు అమ్మ పాలు తాగుతూ అమ్మ మెడలో మంగళసూత్రాన్ని చేత్తో పట్టుకుంటాడు. అయినా సరే నా బిడ్డడు అన్న భావనతో పువ్వుల పొట్లం లాంటి ఆ చేతిని విప్పి ముద్దు పెట్టుకుని విడిచిపెట్టేస్తుంది. ఏ గుండెలలోంచి స్రవించిన పాలు తాగుతున్నాడో ఆ గుండెల్ని కాలు పెట్టి తంతాడు. అరికాలు ముద్దు పెట్టుకుని క్షమించేస్తుంది తప్ప నా గుండెల మీద తన్నిన కృతజ్ఞుడా అని ఆ కాలు విరవదు. నా మంగళసూత్రం పట్టుకుంటావురా అని చేతిని చెనకదు. ఆ మాతృత్వం సమస్త అపరాధములను క్షమించేస్తుంది. అందుకే శంకర భగవత్పాదులంతటి వారు ఒక మాట అంటారు, లోకంలో కుపుత్రో జాయేత కచిదపి కుమాతా నభవతి. లోకంలో దుర్మార్గుడైనటువంటి కుమారుడు ఉంటాడేమో, దుర్మార్గురాలైనటువంటి తల్లి మాత్రం లోకంలో ఉండదు. అమ్మ ఎక్కడ ఉండనివ్వండి అమ్మే. అమ్మకి లోకంలో ఒక విషయం బాగా తెలుసు, బిడ్డడి యొక్క ఆకలి అమ్మ గ్రహించినట్టుగా ఎవ్వరూ గ్రహించరు. తండ్రి దాన్ని గ్రహించలేడు. తల్లి మాత్రం బిడ్డడు ఏడిచిన ఏడుపులో ఉన్నటువంటి ఆర్ద్రతని బట్టి వాడికి ఆకలేస్తోంది అని పసిగట్టగలుగుతుంది. అందుకే లోకంలో అన్ని స్వరూపాలు తానైనటువంటి శంకరుడు కూడా అన్నం పెట్టే అధికారాన్ని మాత్రం తాను పుచ్చుకోలేదు. ఆయన నిజానికి కంటికి కనపడేటటువంటి 8 భూతములుగా ఆయనే ప్రకాశిస్తున్నాడు. శంకరులు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ భూరంభంశనలో నిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ ఇచ్చాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాద్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు.
అష్టమూర్తి తత్వంగా ప్రకాశించేటటువంటి శంకరుడు కాంచీపురంలో పృథివీలింగంగా, జంబుకేశ్వరంలో జలలింగంగా, శ్రీకాళహస్తిలో వాయులింగంగా, అరుణాచలంలో అగ్నిలింగంగా, చిదంబరంలో ఆకాశలింగంగా, కోణార్కలో సూర్యలింగంగా, సీతాకుండంలో చంద్రలింగంగా, ఖాట్మండూలో యజమానలింగంగా 8 మూర్తులుగా ఆయనే ప్రకాశిస్తున్నాడు. 8 మూర్తులుగా ఆయనే ప్రకాశించి అంతటా ఆయనే నిండి నిబిడీకృతమైనప్పటికీ కూడా అన్నం పెట్టే అధికారాన్ని మాత్రం ఆయన తన యందు ఉంచుకోలేదు. అది భార్య అయినటువంటి పార్వతీదేవికిచ్చి, నువ్వు అన్నపూర్ణ, నువ్వు లోకాలకి అన్నం పెట్టు అన్నాడు. ఎందుచేత అంటే బిడ్డల యొక్క ఆకలి తెలుసుకోగలిగినటువంటి లక్షణము అమ్మయందుంటుంది తప్ప తండ్రి యందు ఉండదు. ఆ మాతృత్వానికి ఉండేటటువంటి అద్భుతమైన లక్షణం అది. తల్లి తండ్రి కూర్చుని మాట్లాడుకుంటున్నారనుకోండి, ఎక్కడో పిల్లవాడు అరిచాడు. సాధారణంగా తండ్రి నీకెప్పుడు పిల్లల మీద ప్రేమతో అదే గోల, వాడేం పిలవలేదు నువ్వే అనుకుంటున్నావు అంటాడు. కాదు, వాడెక్కడో అరిచాడు అంటూ అని పరుగు పరుగున వెళ్ళి చూస్తుంది. నిజమే, వాడెక్కడో జారిపడి అమ్మా అని అరుస్తాడు. అమ్మకి ఆర్తితో పిలిచిన కేక వినపడినట్టుగా నిజానికి తండ్రికి వినపడదు. ఆ మాతృత్వం అనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి ప్రకాశం. ఆ ప్రకాశాన్ని పరమేశ్వరుడు ఒక్క స్త్రీమూర్తి ఎందే పెట్టాడు. అందుకే కడుపు తడిమి ఆకలి తీర్చి అన్నం పెట్టగలిగినటువంటి ఆ సౌహార్ద్ర లక్షణము తనంత తానుగా స్త్రీ యందు ప్రకాశిస్తుంది. కాబట్టే తాను తన యందు ఉంచుకోకుండా అన్నం పెట్టే లక్షణాన్ని భార్య అయిన పార్వతీదేవికి ఇచ్చాడు. ఆవిడ అన్నపూర్ణగా నిలబడిందనుకోండి, ఏదో బిడ్డలు వచ్చి అడిగిన తరువాత లోపలికి తీసుకెళ్లి వచ్చి గిన్నెతో అన్నం పెట్టడం కాదు. ఉభౌ దర్వీ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ దధానా పాణిభ్యాం అమృతరసమృష్ణాన్న కలితౌ కలాఢ్యా కళ్యాణీ కలిత సదనా గిరిసి శిరసస్య సౌ భ్రామర్యంబా రచయితు మధిష్టార్థ విభవం అంటారు శ్రీశైల సుప్రభాతంలో. ఆమె మణిగణఖచితమైనటువంటి బంగారు పాత్రలో పాయసం పోసి ఎడంచేత్తో పట్టుకుని, కుడి చేత్తో బంగారు తెడ్డు పట్టుకుని పాయసంలో ముంచి సిద్ధంగా ఉంటుందిట. ఏమో ఏ బిడ్డడు ఆర్తితో అడుగుతాడో నేను అన్నం పెట్టాలని. ఈ భూమి యొక్క వైశాల్యం ఒక్క అంగుళం మారదు, కానీ ఇన్ని కోట్ల మంది ప్రాణులకు అన్నం పెట్టేటటువంటి ఆ అన్నపూర్ణ తత్వం మాత్రం లోకంలో మనుష్యులకు కాదు, ఏ ఒక్క ప్రాణికి అన్నం లేదన్న మాట లేకుండా ఇంతమందికి అన్నం పెడుతున్నటువంటి ఆ మాతృత్వ శక్తిని అన్నపూర్ణగా స్త్రీ యందు ఉంచాడు తప్ప పుంస్వరూపంగా పరమశివుడు తన యందు ఉంచుకోలేదు. అంటే బిడ్డల యొక్క కడుపు తడిమి ఆకలి తీర్చడంలో అమ్మకి ఉండేటటువంటి ఆర్తి ఎలా ఉంటుందో చూడండి. లోకంలో ఒక దృష్టాంతం చెప్తుంటారు. దారి తప్పి చెడు మార్గంలో తిరుగుతున్నటువంటి కొడుకు రాత్రి 12 గంటలకి కూడా ఇంటికి రాకపోతే నిద్రపోయినట్టు నటిస్తూ వాడు వచ్చి ఒకవేళ ఏ తలుపన్నా చప్పుడు చేస్తే తండ్రికి మెలకువ వస్తే వాణ్ణి గద్దిస్తాడేమో, అన్నం తినకుండా వెళ్ళిపోతాడేమోనని, తలుపు చప్పుడవుతుందేమోనని కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూసి తలుపు చప్పుడైతే తలుపు తీసి వాణ్ణి గుప్తంగా ముందు తీసుకొచ్చి తండ్రి లేచి గద్దించకముందే అన్నం పెట్టి ఏడుస్తూ అన్నం పెడితే కడుపు నిండా తినడేమోనని వాడు మజ్జిగ పోసుకుని అన్నం తినేటప్పుడు ఏడ్చి, ఏమి ప్రారంధం రా, నీ తండ్రిని ఇంత క్షోభ పెట్టి నన్ను క్షోభ పెట్టి దారి తప్పి ఇలా బాధపడుతున్నావు అని అప్పుడు ఏడుస్తుందిట అమ్మ. వాడు ఎక్కడ అన్నం తినడోనని ముందు ఏడ్పు కూడా ఏడవదు. అంతటి మహాత్యాగశీలత్వం ఏదో శిక్షణా కేంద్రాల వల్ల రాదు. అది ఏదో తల్లితనంలో ఈ మమకారం కానీ తల్లితనంలో కారుణ్యాన్ని కానీ నేర్పడానికి శిక్షణా కేంద్రాలు లోకంలో లేవు. లలితా పరాభట్టారిక స్వరూపాన్ని చూడ్డానికి ఏ కాంచీపురమో శృంగేరియో వెళ్ళక్కర్లేదు. అప్పుడే పుట్టినటువంటి తన పిల్లలకి పాలిచ్చినటువంటి కుక్కలో కనపడుతుంది. అప్పుడే పుట్టినటువంటి తన పిల్లల్ని గ్రద్ద తన్నుకుపోకుండా రెక్కలు జాపి దాని కింద పిల్లల్ని పెట్టి రక్షించుకున్నటువంటి కోడిపెట్ట యొక్క కళ్ళల్లో ఆ మాతృత్వం లలితా పరాభట్టారిక తత్వం కనపడుతుంది. లోకంలో ఆ మాతృత్వం అనేటటువంటిది లేని నాడు అసలు ఈ సృష్టి లేనే లేదు. ఎందుచేత అంటే ఒక మాట చెప్తారు పెద్దలు, స్త్రీకి జీవితంలో అన్నిటికన్నా గొప్పదేది అంటే మంగళసూత్రమే.
ఆ మంగళసూత్రం కన్నా గొప్పది ఇంకొకటి ఉండదు. నా భర్త అదొక్కటే. మీరు చూడండి, లోకంలో పురుషుడు అనలేని మాటలు రెండు స్త్రీ మాత్రమే అంటుంది. ఈ రెండు మాటలు పురుషుడు తన జీవితంలో అనలేడు. స్త్రీ అంటుంది. ఇది నేను కేవలం పొగడడానికి అంటలేదు, శాస్త్రాన్ని ఆధారం చేసుకు చెప్తున్నాను. నేను మీ చేతిలో వెళ్ళిపోవాలి, ఈ మాట స్త్రీ ఒక్కతే అంటుంది. ఆమెకి ఎప్పుడూ కూడా ఆయన తర్వాత తాను అన్న భావన ఆమె అంగీకరించదు. ఈ పసుపు కుంకాలతో, ఈ మంగళప్రదత్వంతో మీ చేతుల మీద నేను వెళ్ళిపోవాలి, ఇది కోరుకోగలిగినదెవరు అంటే ఒక్క స్త్రీయే కోరుకుంటుంది. బిడ్డడికి ఆపద కలిగిందనుకోండి, బిడ్డడికి ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, వెంటనే నా ఆయుర్దాయం పోసుకుని నువ్వు బ్రతకరా నాన్న అనగలిగినది ఎవరు అంటే అమ్మ ఒక్కతే. ఆమె ఎంత చదువుకుంది అన్నది పక్కన పెట్టండి, ఆమె ప్రాణం ఎంత వెంపర్లాడిపోతుందో, ఆ మాతృత్వానికి ఉన్నటువంటి విశేషం ఏమిటో నిజంగా పరమేశ్వరుడు ఎలా సృజించాడో అర్థం చేసుకున్ననాడు ఎక్కడైనా స్త్రీ కనపడితే ప్రతి స్త్రీయందు మాతృత్వము నిబిడీకృతమై ఉంటుంది. కాబట్టి కన్నుదోయికి అన్య కాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు అంటారు పోతన గారిని. ఇంత పరమ పవిత్రమైనటువంటి అమ్మవారి విభూతిని సంతరించుకున్న తల్లి అని ఆమె పాదముల వంక చూసి నమస్కారం చేసి తప్పుకుంటాడు తప్ప అన్యమైనటువంటి భావన మనసులో పొంగేటటువంటి అవకాశమే ఉండదు. ఈ జాతిలో ఎప్పుడు అనవసరపు విషయాలు ప్రబలుతాయంటే సంస్కృతిని ఉపదేశం చెయ్యనప్పుడు, కావ్య పురాణాంతర్గతంగా స్త్రీ యొక్క వైశిష్ట్యాన్ని ఎంత గొప్పగా ఆవిష్కరించారో ప్రబోధం చెయ్యడం ఆగిపోయినప్పుడు లోకంలో నేర మనస్తత్వం పెరుగుతుందేమో కానీ మంచి మాటలు కావ్య పురాణాంతర్గతంగా వేదాంతర్గతంగా స్త్రీని ఎంత గౌరవించి మాట్లాడాయో చెప్పినప్పుడు అసలు నేరముల సంఖ్య అలా ఉండదు. కాబట్టి అది ఒక్క తల్లికే చెల్లుతుంది. అది మీరు ఎన్ని చెప్పండి, ఏం చెప్పండి, చదువుకుందా చదువుకోలేదా అన్నదానితో సంబంధం ఉండదు. అవసరమైతే తన ప్రాణం వదిలేస్తుందంతే అమ్మ. అది పురుషుడి వలన వశం కాదు, అది ఒక్క స్త్రీకే సాధ్యం. ఆ మాతృత్వం అపురూపం. అసలు దాని చేత స్త్రీ పట్టాభిషేకాన్ని పొందింది. నాకు ఈ మాట చెప్తున్నప్పుడు ఒక విషయం జ్ఞాపకానికి వస్తుంటుంది ఎప్పుడు. నేను ఒకసారి నిడదవోలు స్టేషన్లో నిలబడి ఉండగా ఏదో రైలు వచ్చింది. అది పాసింజర్ రైలు అనుకుంది. పాపం ఎవరో అసలు ఏమీ చదువుకోనటువంటి కుటుంబం, 3 బిడ్డలు, చిన్న బిడ్డలతోటి కడుపు నిండా అన్నం తిందో లేదో కూడా, సగం బట్ట కట్టుకుందో లేదో, భర్త, 3 పిల్లలు నించున్నారు. అది బహు తక్కువ చోట్ల మాత్రమే ఆగేటటువంటి చాలా వేగంగా వెళ్ళిపోయే రైలు. అది ఏదో కారణాల చేత, సాంకేతిక కారణానికి ఆ స్టేషన్లో ఆగింది. అది విశాఖపట్నంలో దిగొచ్చు అనుకున్నారో, నర్సీపట్నంలో దిగొచ్చు అనుకున్నారో, మరి ఎక్కడికి వెళ్ళాలనుకున్నారో తెలియక అది పాసింజర్ అనుకుని ఈ భార్య భర్త 3 పిల్లలు అందులోకి ఎక్కేశారు. ఎక్కేసిన తర్వాత అందులో ఉన్న వాళ్ళు ఎవరో చెప్పారు ఇది వెళ్ళదని. ఇది వెళ్ళదు అని చెప్పడంలో పొరపాటున ఏమైందంటే ముందు మొగాయిని దూకేసి పిల్లల్ని దింపుతున్నాడు. ఈ తల్లి దిగిపోయింది. ఈలోగా పెట్టి లోపలికి వెళ్ళిపోయాడు చిన్న పిల్లాడు. వాడి కోసం ఈవిడ అరుస్తోంది. రైలు వెళ్ళిపోయింది. రైలు వెళ్ళిపోతోందమ్మా, నువ్వు పడిపోతావు పట్టాల మీద, నువ్వు వెళ్ళొద్దు, ఎక్కద్దని ప్లాట్ఫామ్ మీద ఉన్న వాళ్ళందరూ ఆవిడ్ని పట్టుకుంటున్నారు. నా బిడ్డడు వెళ్ళిపోతున్నాడు అందులోనూ, నేను చచ్చిపోయినా పర్వాలేదని ఆవిడ వెళ్ళిపోతున్నటువంటి రైలు ఊచ పట్టుకుని ఎక్కేయడానికి ప్రయత్నిస్తోంది. కిటికీ ఊచలు పట్టుకుని వేలాడతానంటుంది. నేను నిజంగా ఎంత గగుర్పాటు చెందానంటే, ఆ భర్త ఏమీ తెలియని అమాయకుడు, అలా ఎక్కుతావు చచ్చిపోతావు, ఇంతమంది పట్టుకుంటే వినమే అని కొట్టేశాడు. ఒక పక్క భర్త కొట్టేస్తున్నాడు, ఒక పక్క ఒంటి మీద బట్ట సరిగ్గా లేదు, జారిపోయింది. ఆమె గుండెలు బాదుకుంటూ రైలు వెళ్ళిపోయిన వైపు పరిగెత్తుకెళ్ళిపోతోంది అంతే. కానీ మహానుభావుడు, నేను మర్చిపోలేను, ఆ స్టేషన్ సూపరింటెండెంట్ వాకీటాకీలో మాట్లాడి రైలు ఆఫ్ చేశాడు. ఇక్కడ ఒక తల్లి ప్రాణంతో నిలబడేటట్టు లేదు, పిల్లవాడు ఉండిపోయాడు. పరిగెత్తుకెళ్ళి ఆ పిల్లాన్ని తీసుకొచ్చారు. ఈలోగా పాపం ఆవిడ స్పృహ తప్పిపోయింది. సరే స్పృహ వచ్చిందనుకోండి, అందరూ ఏదో తలకో 10 రూపాయలు ఇచ్చారు. బహుశా తల్లి సేద తీరుంటుంది బిడ్డల్ని చూసుకుని. తన బిడ్డలు 3 ఉన్నా ఒక్క బిడ్డ రైలులో ఉండిపోతే అంత ఖేదపడిపోయింది. ఆమెని కొట్టాడు అతను, ఆమె మాత్రం ప్రాణం వదిలేయడానికి సిద్ధపడిపోయింది ఆ ఒక్క పిల్లాడి కోసం. అటువంటి మాతృత్వానికి ఏదైనా ప్రతిఫలం ఉంటుందా?
రుణం తీర్చుకోవడం ఉంటుందా? అందుకే వేదమంతటిది అమ్మ విషయంలో నువ్వు రుణం తీర్చుకోలేవని చెప్పి. తల్లి యొక్క తండ్రి యొక్క రుణాన్ని ఎవరూ తీర్చుకోలేరు. కానీ తండ్రి యొక్క రుణం తీర్చుకోవాలి అంటే ఒక ప్రత్యేకమైనటువంటి యాగం ఉంది. ఆ యాగం చేస్తే మాత్రం పితృరుణం తీరిపోతుంది, అమ్మ రుణం తీరదు. అందుకే ఈ దేశంలో ఒక సత్సంప్రదాయం ఉంది. సన్యాసాశ్రమం తీసుకుని పీఠాధిపత్యం పొందినా సరే, ఇలా సన్యాసాశ్రమం తీసుకుని పీఠాధిపత్యం పొంది పీఠాధిపతిగా కూర్చున్నారనుకోండి, వెంటనే తండ్రి గారు అలా వస్తే పీఠాధిపతి లేచి నిలబడరు. అందరితో పాటే పూర్వాశ్రమంలో తండ్రి కూడా పీఠాధిపతికి నమస్కారం చేసి వెళ్ళిపోతారు. అదే తల్లిగారు వస్తున్నారనుకోండి, పీఠాధిపతి లేచి నిలబడతారు. తల్లి అన్న మాటకి సన్యాసాశ్రమంలో కూడా అంత గౌరవాన్ని ఉంచింది శాస్త్రం. ఎందుకని అంటే ఆ మాతృత్వానికి పరమేశ్వరుడంతటి వాడు కూడా అంత విలువని అంత గౌరవాన్ని ఇచ్చి నమస్కరించాడు. నిన్ననే మీతో మనవి చేశా, స్త్రీ విషయంలో నాకు సాష్టాంగ నమస్కారం అక్కర్లేదు, పంచాంగ నమస్కారం చాలన్నాడు. భగవంతుడంతటి వాడు ఆ మాతృత్వం ముందు మోకరిల్లిపోయాడు. అంత గొప్ప స్త్రీమూర్తి, అంత గొప్ప మాతృత్వం ఆమె యందు మాత్రమే ప్రకాశిస్తాయి, అది పురుష శరీరమునందు ప్రకాశించదు. ఇక పరబ్రహ్మముగా మొట్టమొదటి నమస్కారం ఎవరందుకుంటారు అంటే అమ్మయే అందుకుంటుంది. అందుకే మాతృదేవో భవ అని వేదం 2 చేతులెత్తి అమ్మకి నమస్కారం చేయించింది. అమ్మ పరబ్రహ్మమైనట్లుగా తండ్రి పరబ్రహ్మంగా చెప్పడం చాలా కష్టం. నమ శంకరాయచ అంది ఎదుర్వేదం. అన్ని వేళలా బిడ్డల యొక్క సుఖము కొరకు ఆరాటపడతాడు కనుక ఈ భూమి మీద తిరుగాడుతున్నటువంటి శివస్వరూపం తండ్రి, కానీ పరబ్రహ్మస్వరూపం తల్లి. ఎందుచేత అంటే అసలు ఒక బిడ్డ పుట్టాడు అంటే ఆ బిడ్డ పుట్టడానికి, ఆ బిడ్డ లోపల ఉండడానికి తన యొక్క గర్భాన్ని గర్భాలయం చేసి ఇచ్చినటువంటిది తల్లియే. లోకంలో ఒక మాట చెప్తూ ఉంటారు, ఇంగ్లీష్లో ఓ మాట అంటారు, ఫ్రమ్ వూంబ్ టు టూంబ్ షీఈస్ ద ఇన్నోసెంట్ ల్యాంబ్ అంటుంటారు. ఒక స్త్రీ తల్లి కడుపు దగ్గర నుంచి సమాధి వరకు ఆమె యొక్క స్పర్శ లేకుండా అసలు జీవనం సాగదు. అంత రాశీభూతమైన అమాయకత్వం. ఏ ప్రతిఫలాన్ని కోరనిది లోకంలో ఎవరైనా ఉంటే అమ్మ ఒక్కటే. సేద తీరడం అన్న మాట ఉంటే అమ్మ ఒక్కటే. అమ్మ దగ్గర సేద తీరినట్టుగా లోకంలో ఎక్కడా సేద తీరలేరు. అందుకే శంకరులంతటి వారు శంకరుడి మీద స్తోత్రం చేస్తే శివానందలహరి అన్నారు, అమ్మ మీద చెప్తే సౌందర్యలహరి అన్నారు తప్ప అంబానందలహరి అనలేదు. సౌందర్యము అన్న మాటకు అర్థం బాహ్యంలో శరీరమునందు ప్రకాశించే అందం కాదు. అది ఇవాళ ఉంటుంది, ఒక సంఘటన జరిగితే ఆ అందం పోతుంది. శంకర భగవత్పాదులు అన్నట్టుగా మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమీషత్కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా అంటారు. నాకు తెలిసిన కుటుంబంలో మహాందగత్తి అయినటువంటి పిల్ల, ఆమె దురదృష్టం ఒకనాడు స్నానానికి వెళ్లి గీజర్ పేలిపోయింది. ఆ తరువాత ఆమె యొక్క శరీరాన్ని ఎవ్వరూ చూడలేకపోయారు. ఎర్రటి మాంసపు ముద్దగా ఉన్నంత కాలం అలా ఉండిపోయింది. ఆ సంఘటన జరగకముందు ఆమెని వివాహం చేసుకోవడానికి వరుసలు కట్టినటువంటి వాళ్ళు ఆమె ముఖం చూడడానికి జడుసుకున్నారు. మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమీషత్కాల సర్వం. ఒక నిమిషం చాలు అందం పోవడానికి. కానీ అమ్మ అన్న మాటలో ఉన్న అందం ఏదుందో అది సౌందర్యం. అది ఎంత వయసు వచ్చినా పెరుగుతుంది తప్ప తరిగిపోయేది కాదు. అమ్మ కడుపులో ఉండగా నాభీబంధం, అమ్మ తిన్న అన్నంలో సారాన్ని నాభి ద్వారా బిడ్డకు అందిస్తుంది. అమ్మ కడుపులోంచి బిడ్డడు బయటికి వచ్చేసిన తరువాత నాభి కోసేస్తారేమో కానీ హృదయ బంధం అలాగే నిలబడిపోతుంది. ఈమె నా తల్లి, వీడు నా బిడ్డడు, ఆ సంబంధం పోదు. చిట్ట చివరికి ప్రాణ అపాన వ్యాన బుదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజిగ దేవదత్తములనేటటువంటి 10 వాయువులలో వ్యానవాయువు అనేటటువంటి వాయువు శిథిలమైనటువంటి ఆస్తి మీద యాజమాన్యపు హక్కు పెట్టుకున్నట్టుగా శరీరాన్ని ఆశ్రయించి ఉండిపోతుంది. ఆఖరణ ఏదో పాడుపడిపోయిన ఒక భవనం ఉందనుకోండి, ఎవరైనా చటుక్కుని అమ్మేస్తారేమోనని ఇది ఫలానా వారికి చెందినది అని అక్కడ ఒక చిన్న ఫలకం పెడుతూ ఉంటారు. అలాగే
ఇందులోంచి జీవుడు వెళ్ళిపోయినా ఈ శరీరము నాది అనేటటువంటి ఒక అభిమాన దేవత ఉండిపోతుంది. అది ఎప్పుడు వెళ్ళిపోతుందంటే, కడుపున పుట్టినటువంటి కొడుకు శ్మశానంలో ఆనంద హోమం చేసి, పిచ్చి అమ్మా ఈ శరీరం జర్జరీభూతం అయిపోయింది, ముసలిదైపోయిందమ్మా, ఎందుకు సహకరించదు, దానిలో ఎందుకుంటావు, మా మీద మమకారంతో కదూ, అమ్మా మేము యోగ్యమైన మార్గంలో నడుస్తాం, నువ్వు ఈ శరీరాన్ని విడిచిపెట్టి వేరొక శరీరంలో ప్రవేశించు అని కొడుకు ప్రార్థన చేస్తే వ్యానవాయువు వదిలిపెడుతుంది. అంటే అమ్మకి బిడ్డలకి ఉండేటటువంటి అనుబంధం ఎంత గొప్పగా ఉంటుందో, అసలు ఆ మాతృత్వంలో ఉండేటటువంటి అద్భుతం అటువంటిది. ఆమె పడనటువంటి కష్టం ఉండదు. కాలు జారుతుందేమో భయం. లోపల పెరుగుతున్నటువంటి పిండం యొక్క చిత్రాన్ని ఎవరైనా చూపిస్తే హడిలిపోతారు. అంత భయంకరమైనటువంటి పంజరం తయారై సప్త ధాతువులు, చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ ఏర్పడుతుంటే జీవుడు అనుప్రవేశం చేస్తే కాలు పెట్టి పిల్లవాడు కడుపులో తంతే పరమ సంతోషంగా కిలకిలా నవ్వుతూ అమ్మకి చెప్తుందమ్మా, ఇక్కడ వాడు తంతున్నాడమ్మా అని పొంగిపోతుంది. అంత కష్టపడి నిత్తురు పోగొట్టుకుని పునర్జన్మ పొంది బిడ్డణ్ణి కంటుంది. కన్న తర్వాత ఆ బిడ్డడు బయటికి వచ్చినప్పుడు బిడ్డడు అమ్మకి కృతజ్ఞత చెప్పాలా, అమ్మ బిడ్డడికి కృతజ్ఞత చెప్పాలా అంటే, అసలు బిడ్డడు కాదు కృతజ్ఞత చెప్పేది, వాడికి ఏం తెలుసని అజ్ఞానావస్థలో ఉంటాడు. కానీ వాడు నా బిడ్డడు అని వాణ్ణి పొదివిట పట్టుకుని దగ్గరికి చేర్చుకుని ఎంత పరవశించిపోతుందో. ఆ జన్మాంతరం ఆమె కోరేది ఏవీ ఉండదు. అందుకే సౌందర్యము అన్న మాటకి పర్యాయపదమైంది. 95 ఏళ్లు రానివ్వండి, ఒళ్ళు ముడతలు పడిపోనివ్వండి, గాజు బొమ్మ అయిపోనివ్వండి, ఆఖరికి సంతలో కొన్న బొమ్మ ఎంతుంటుందో అంత చిన్నదైపోయి ఓ చిన్న మంచంలో పడుకుని ఉండనివ్వండి. రాత్రి కొడుకు 11 గంటలకు వచ్చి భోజనానికి కూర్చుని 2 నిమిషాల్లో లేచిపోతే పడుకున్నట్టుగా ఉన్న అమ్మ కొడుకుని పిలిచి, నాన్న 2-3 రోజుల నుంచి ఇలాగే వస్తున్నావురా, 5 నిమిషాల్లో లేచిపోతున్నావు, ఇలా అయితే ఆరోగ్యం ఎక్కడ నిలబడుతుందిరా అంటుంది. వడ్డించక్కర్లేదు, వాడు భోజనాన్ని దగ్గర నుంచి లేచిపోయినటువంటి సమయాన్ని బట్టి తల్లడిల్లిపోతుంది ఆవిడ హృదయం. అమ్మ లాంటి ప్రాణి లోకంలో ఉండదు. దురదృష్టము అన్న మాట ఎప్పుడు అన్వయం అవుతుందంటే జీవితంలో అమ్మ పోయిన నాడే. అమ్మ ఉన్న నాళ్ళు ఓదార్పుకి లోటు లేదు. ఎంత పెద్దదైపోనివ్వండి, అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే అమ్మ గాజు పొరలాంటి చేత్తో, చేతిలో నిత్తురు కూడా ఉండదు, తెల్లగా అయిపోతుంది. ఆ బక్క చిక్కిపోయిన వేళ్లతో బోసినోటితో నవ్వుతూ కొడుకు చెయ్యి పట్టుకుని తొడ మీద పెట్టుకుని, ఏ నాన్న అన్నం తిన్నావా అని ఆ అమ్మ పలకరిస్తుంటే, అమ్మ 60 ఏళ్ళు వచ్చినా కొడుక్కి జ్వరం వస్తే బొటనవేలితో విభూతి పెట్టి చంద్రశేఖర 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 రక్షమాం, చంద్రశేఖర 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 పాహిమాం అంటుంటే అమ్మ దగ్గర లభించిన ఓదార్పు ప్రపంచంలో ఎక్కడ లభిస్తుంది? అమ్మ దగ్గర లభించడం కాదు, అమ్మ వెళ్ళిపోయిన తరువాత, అంటే నా ఉద్దేశ్యం అమంగళకరంగా మాట్లాడలేక అలా అంటున్నాను. అమ్మ శరీరం పడిపోతే అమ్మ కట్టి విప్పినటువంటి చీరలు బొంత కుట్టుకుని పడుకున్నా నిద్రపడుతుంది, సేద తీరుతుంది. అమ్మ కట్టి విప్పిన బట్టకి కూడా అంత ప్రేమ, ఆ బట్టకి కూడా అంత ఓదార్పు. అమ్మ వేసుకుని విప్పిన చెప్పులకు అంత ఓదార్పు, అమ్మ పెట్టుకున్న కళ్ళజోడికి అంత ఓదార్పు. వాటి వంక చూసేటప్పటికే మనసు ఏదో ఆర్ద్రతని పొందుతుంది, ఎంత సంతోషాన్ని పొందుతుందో. అమ్మలాంటి వ్యక్తి ఇక సృష్టిలో ఉండదు. అందుకే జగన్మాత అంతటిది కూడాట తల్లిని తీసేయవలసి వస్తే బెంగ పెట్టుకుందిట. వీడు అమ్మా అని నా వంక తిరిగి ఏడిస్తే నేనేమని జవాబు చెప్పాలి? అలాగని అమ్మ చేతిలో బిడ్డ వెళ్ళిపోవడం మర్యాద కాదు. బిడ్డ చేతిలో అమ్మ వెళ్ళిపోవాలి. ఒక్క అమ్మని నేను తీసుకోవలసి వస్తే 3 అమ్మల్ని చూపించి అమ్మని తీసుకుంటానని, ఒరేయ్ నీకు భూమాతనిచ్చాను, ఎప్పుడూ ఈ తల్లి, నువ్వు ఎక్కడ ఉన్నా అమ్మ ఒడిలోనే ఉన్నావు అని ఈ అమ్మనిచ్చింది. దేశమాత, ఈ దేశానికంతటికీ అధిష్టానం ఉంది.
అది దర్శించారు దేశభక్తులు. ఇది ఈ దేశం యొక్క ఋషి సంప్రదాయం, ఇది కేవలం మట్టి అని వాళ్ళు అనలేదు. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్య శ్యామలాం వందే మాతరం అంటాడు బకించంద్ర చటర్జీ. ఒక వాల్మీకి ఎటువంటి వాడో, ఒక వ్యాసుడు ఎటువంటి వాడో, నా దృష్టిలో బకించంద్ర చటర్జీ కూడా అటువంటి వాడే. అలా దేశమాతనంతటినీ కూడా ఒక రూపంగా చూసి ఆరాధించాడు మహానుభావుడు. నీకు దేశమాతనిచ్చాను, ఒక్క అమ్మని తీసుకోవలసి వస్తే గోమాతనిచ్చాను. నా పుట్టినరోజు నాడు మా అమ్మ తొక్కుడు లడ్డూలు చేసి అంత వృద్ధాప్యంలో కూడా వణికిపోతున్న చేత్తో నాకు అక్షతలు వేసి నా తల మీద చేతులు పెట్టి నాకు లడ్డు పెట్టి తిను నాన్న అనలేదు, చేతిలో పెట్టలేదు, నోరు తెరు అని నోట్లో లడ్డూ పెట్టి నేను తింటుంటే ఎంత సంతోషపడిపోయిందో, ఇంకా ఇంకా వృద్ధిలోకి రావాలని ఎన్ని ఆశీర్వచనాలు చేసిందో. అటువంటి అమ్మ చేతి పదార్థం తినలేదని నువ్వు నన్ను రేపు పొద్దున్న నింద చేస్తావేమో, నీకు గోమాతనిస్తున్నాను. నీ పుట్టినరోజు నాడు ఆవు పాలు తాగు, ఆవు పాలు తాగితే ఎప్పటికీ నువ్వు అమ్మ చేతి అన్నం తిన్నవాడివి అని ఒక్క అమ్మని తీసుకోవలసి వస్తే జగన్మాత ముగ్గురు అమ్మల్ని చూపించి, ఆ పైన నీ అమ్మ ఎక్కడో లేదురా నాలోనే చేరింది, నా దగ్గరికి వచ్చి చేసిన నమస్కారం మీ అమ్మకే అందిస్తానని ఓదార్చి తీసుకుందిట. అమ్మ అన్న మాట అంత గంభీరం. నిజానికి తండ్రి కన్నా కొడుకు